దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. సైకాలజిస్ట్గా అద్భుతమైన సేవలు అందిస్తూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ వాళ్ళను విజ్ఞానవంతులుగా మార్చేందుకు సైకాలజిస్ట్గా అద్భుతమైన సేవలు అందిస్తున్నారు ప్రముఖ విద్యావేత్త, పాలమూరు విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేసిన శ్రీనాథాచారి గారు. ఆయన సైకాలజిస్ట్గా అందిస్తున్న సేవలు ఏంటి, వాటి గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. ఒకప్పుడు ఎంఏ సైకాలజీ అనేవారు. అంటే ఇది ఆర్ట్స్, జస్ట్ సిద్ధాంతాలు తెలియజేస్తుంది. తర్వాత ఒక స్టెప్ ముందుకెళ్ళి ఎంఎస్సి సైకాలజీ అయింది. అంటే మ్యాథమెటిక్స్ లాగా, సైన్స్ లాగా అది సైన్స్ అయిపోయింది. అంటే ప్రతిదానికి ఒక ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ ఉంటుంది. ఈరోజు సైకాలజీ ఎంఎస్సి అప్లైడ్ సైకాలజీ అయింది. అంటే ఒక వ్యక్తిని గమనించి ఆ వ్యక్తిలో ఏం సమస్య ఉందో గ్రహించి వాళ్ళకి సొల్యూషన్స్ ఇస్తుంది. అంటే వ్యక్తి తన బలాన్ని తాను తెలుసుకొని విజయవంతంగా ముందుకు వెళ్ళడానికి ఒక అద్దం పడతాడు సైకాలజిస్టు. ఇతనేం బలం ఇవ్వడు, ఇదిగో మీ శక్తి మీలో ఉంది, ఇగో నేను అద్దం పడుతున్నా చూడండి అని తనను తాను ఒక సెల్ఫ్ రిలయంట్గా తయారు చేస్తుంది. అది సైకాలజిస్ట్ పాత్ర. ఈరోజు దురదృష్టవశాత్తు ఎక్కడ చూసినా డిప్రెషన్లు, ఆత్మహత్యలు, ఇబ్బందులు. సో మనకి గుర్తింపు పొందిన సైకాలజిస్టుల సంఖ్య తక్కువ ఉంది. తర్వాత ఇప్పుడు ఒక వ్యక్తి కౌన్సిలింగ్స్ ఇవ్వాలి అనడానికి ఒక నిర్ణయించే సంస్థ అన్ఫార్చునేట్లీ లేదు ఇంకా మన దగ్గర. ప్రతి చోట ప్రతి విద్యా సంస్థ ఒక సైకాలజిస్ట్ని నియమించుకోవాలని సుప్రీంకోర్టే చెప్పింది. కానీ ఇంకా అది అంటే మనం చూస్తున్నాం కదా, కావట్లేదు. ఆ మధ్యలో ఏం చేస్తున్నాం మనం, ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యలు అని చెప్పేసి వింటున్నాం. ఇది చాలా బాధాకరం. ఈ మధ్యకాలంలో కొన్ని విశ్వవిద్యాలయాలు ఏం చేస్తున్నాయంటే ఒక ఆర్సిఐ, రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తించిన కొన్ని కోర్సెస్ని పెట్టింది. ఉదాహరణకు నేను రీసెంట్గా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రీహాబిలిటేషన్ సైకాలజీ, పీజీడిఆర్పి అని ఒక ప్రోగ్రామ్ జైపూర్లో యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో నేను చేశాను. ఇది 1 year కోర్సు. దీనికి మినిమం అర్హత ఒక సైకాలజీలో పీజీ ఉండాలి. సో నేను ఎంఎస్సి అప్లైడ్ సైకాలజీ చేసి అది చేశాను. ఈవెన్ నేను ఫోరెన్సిక్ సైకాలజీ చేశాను. సో అక్కడి నుంచి ఈ కోర్సు కంప్లీట్ అయిన తర్వాత క్లినికల్ సైకాలజిస్టుల దగ్గర ఒక 50 కేస్ స్టడీస్ చేసి, ఆల్కహాలిజం అంటే ఏంటి, డ్రగ్స్ పైన, లేకుంటే లెర్నింగ్ డిజబిలిటీస్ అనుకోండి, అది ఏదైనా కానీ. ఒక షెఫ్ ఎన్ని వంటలు వండుతాడు, ప్రాక్టీస్లో 100 వంటలు నేర్చుకుంటాడు, 1000 వండగలడు. అలా ఆర్సిఐ రికగ్నిషన్ పొంది ఈ మధ్యలోనే మంచి ఉత్తీర్ణత సాధించి నేను పీజీడిఆర్పి కంప్లీట్ చేశాను. ఇప్పుడు మేము దీన్ని ఆర్సిఐకి అప్లై చేయాలి. అప్లై చేయగానే డాక్టర్ గారికి ఒక నంబర్ ఇచ్చినట్టుగా ఆర్సిఐ ఒక రికగ్నిషన్ మనకు నంబర్ ఇస్తుంది, ఒక టర్మ్ పెడుతుంది, ఇన్ని సంవత్సరాల వరకు మీరు ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ మన స్కిల్స్ని అప్డేట్ చేసుకోవాలి వాళ్ళకి, మళ్ళీ వాళ్ళు టర్మ్ పెంచుతారు. అలా లక్కీగా కేంద్ర ప్రభుత్వము, భారతదేశం గుర్తించిన, ఆర్సిఐ గుర్తించిన సైకాలజిస్ట్గా నేను అర్హత సాధించాను. ఇది చాలా హ్యాపీ న్యూస్. ఒక సైకాలజిస్ట్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చినప్పుడు దట్ పర్సన్ ఈజ్ నాట్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్. అంటే నేను కాదు, నేనైతే నాకు ఇతరుల హెల్ప్ అక్కర్లే. అలా ఒక విద్యార్థి సరిగ్గా చదవట్లే. ఎందుకు చదవట్లేదు? తనతో ఇంటర్వ్యూ చేసి కొన్ని సైకోమెట్రిక్ టెస్టులు పెట్టి, లేదు ఆ పేరెంట్స్ మనకు చెప్పిన విషయాలను బట్టి ఆ వ్యక్తిని అడిగి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇవ్వటం. అది విద్యార్థులే కాదు, చదువు కొరకు భార్యాభర్తలు ఉంటారు, అవగాహన రాహిత్యం, ఆర్గ్యుమెంట్స్, కోపతాపాలు, అలకలు, వాళ్ళను ఒకరినొకరు ఎలా అర్థం చేసుకోవాలి. పెద్దవాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఎవరు పెద్దవాళ్ళను పట్టించుకోవట్లే. జీరియాట్రిక్ సైకాలజీ అంటారు. వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళ మనసులో ఏముంది, పిల్లలతో వాళ్ళు ఎలా గడపాలనుకుంటున్నారు, వాళ్ళ మనసులో ఎన్నో భావోద్వేగాలు ఉంటాయి, వాటిని షేర్ చేసుకోవాలి. ఇలా అది ఎడ్యుకేషన్ లైన్ కావచ్చు, లేదా కెరీర్ సైకాలజీ, కెరీర్కి సంబంధించి, లేదా గొడవలు, లేదనుకుంటే చదువు, మోటివేషన్, ఇలా అన్ని రకాల అంశాలకు సంబంధించి నేను ఎన్నో సేవలు అందించాను, ఎన్నో కౌన్సిలింగ్స్ నిర్వహించాను. అన్ని ప్రభుత్వేతర విభాగాలకు కూడా నేను నా సర్వీసెస్ నేను ఇవ్వగలుగుతున్నాను. అవసరాన్ని బట్టి తప్పకుండా ఆ క్లయింట్స్కి ఆ సేవలు అందుతాయి.